ఉదయకాల ప్రార్థన. పరిశుద్ధుడా స్తోత్రాలు, సర్వోన్నతుడా వందనాలు, సజీవుడా కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాము తండ్రి. అయా గడిచిపోయిన రాత్రి కాలమంతా మీ రెక్కల చాటున మమ్మల్ని భద్రపరిచినందుకు స్తోత్రాలు. మీ కాపుదల మాకు అనుగ్రహించినందుకు వందనాలు. ఏ ప్రమాదం, ఏ అపాయం మాకు సంభవించకుండా కాపాడినందుకు కృతజ్ఞతలు నాయనా. ఈ ఉదయాన ప్రభువా, ఈ గురువార కాల సమయంలో ఈ సూర్యోదయాన్ని చూసే అవకాశం దయచేసినందుకు కూడా మీకే కోట్లాది కోట్ల స్తుతులు నాయనా, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. నీకు విరోధంగా రూపించబడిన ఏ ఆయుధమును వర్ధిల్లదు అని యెషయా 54:17 ద్వారా సెలవిచ్చిన రీతిగా తండ్రి, ఎస్లాడ్ మీ బిడ్డలైన వారి జీవితంలో శత్రువు చేస్తున్న ఆలోచనలు, పన్నాగాలు, అబద్ధపు సాక్ష్యములు అన్నీ కూడా తండ్రి అయా వర్ధిల్లవు గనుక తండ్రి మీకు స్తోత్రాలు. మీరు ఇచ్చిన వాగ్దానాన్ని బిడ్డల జీవితంలో నెరవేర్చండి. వారు దేన్ని బట్టి అయితే భయపడుతున్నారో అది ఏది కూడా వారిని ఎంత మాత్రం ఏం చేయలేదు కనుక ధైర్యంతో ఈరోజు జీవించే కృప దయచేయండి ప్రభువా. ఈ ఉదయకాలంలో ఈ ప్రార్థనలో ఎవరైతే బిడ్డలు ఏకీభవిస్తున్నారో వారిని బట్టి, వారి కుటుంబాలను బట్టి తండ్రి ప్రార్థిస్తున్నాము. వారి జీవితంలో మీ చిత్తాన్ని నెరవేర్చండి. వారి హృదయంలోని ఆలోచనలు ఎరిగిన దేవుడవు తండ్రి. వాటన్నిటిని బట్టి అడుగుతున్నాము. వాటన్నిటినీ వారి జీవితంలో నెరవేర్చండి ప్రభువా. అయా ఈ రోజున పనులను బట్టి అడుగుతున్నాం తండ్రి. మా పనులన్నీ మీ పాద సన్నిధిన పెడుతున్నాం తండ్రి. అయా మా పనులలో మమ్మల్ని నూరంతలుగా దీవించండి, ఆశీర్వదించండి. జ్ఞానమును, బలమును, శక్తిని మాకు దయచేయండి. ఏ విధంగా తండ్రి మేము ఫలించాలో మీరే మాకు తెలియపరచండి ప్రభువా. అదేవిధంగా ఎంతోమంది బిడ్డలు ఈ రోజున ప్రయాణాలు చేయబోతూ ఉన్నారు. వారందరిని బట్టి కూడా ప్రార్థిస్తున్నాము. ప్రతి ప్రయాణమును క్షేమకరమైన ప్రయాణంగా మార్చండి. మార్గమందు ఏ సమస్య రాకుండా, ఏ హాని, ఏ ప్రమాదము జరగకుండా మీ రక్షణ కవచమును దయచేయమని అడుగుతున్నాము. క్షేమంగా వారి వారి గమ్యస్థానాలు చేర్చబడే కృప దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయా ఎగ్జామ్స్ కోసం, ఇంటర్వ్యూస్ కోసం బిడ్డలు వెళ్తున్నారు తండ్రి. వారికి మీరు తోడై ఉండండి ప్రభువా. జ్ఞానాన్నిచ్చి, జ్ఞాపక శక్తినిచ్చి వారిని నడిపించమని అడుగుతున్నాం తండ్రి. హాస్పిటల్స్కి వెళ్తున్నారు తండ్రి. కలవరం, భయం ఉన్నదేమో నాయనా. అయా వాటన్నిటిని తొలగించండి. వారి ఆపరేషన్స్, వారి డెలివరీస్, వారి రిపోర్ట్స్ అన్నీ కూడా ప్రభువా మీ స్వాధీనంలోనికి తీసుకోనండి తండ్రి. అయా గృహములలో ఎవరైతే ఒంటరిగా ఉంటున్నారో వారిని ఎవ్వరూ, ఏ దుష్టుడు ముట్టకుండా కాపాడమని, భద్రపరచమని బ్రతిమాలుకుంటున్నాం ప్రభువా. అదేవిధంగా ఈ రోజున మాలో ఉన్న ఏ ఒక్కరూ కూడా ఆకలితో అలమటించకుండా, ఆర్థికపరమైన ఇబ్బందులను ఎదుర్కొనకుండా, అనారోగ్యపరమైన సమస్యల చేత దుఃఖించకుండా, బలహీనపడిపోకుండా మీరే మా అందరికీ తోడై ఉండండి ప్రభువా. అయ్యా మీరిచ్చిన సమయాన్ని మేము సద్వినియోగం చేసుకునే కృప దయచేయండి. ఈ లోక సంబంధమైన క్రియల వలన మీ నామానికి అవమానం తెచ్చేవారుగా మేము ఉండకుండా మాకు మంచి జ్ఞానము దయచేయండి ప్రభువా. అయా ఈ లోకంలో ఏ మోసములోకి మేము పడిపోకుండా, ఏ నిందలు మా పైకి రాకుండా సహాయము దయచేయండి. సమాధానముతో, ప్రేమగుణముతో, క్షమాగుణముతో మా అందరిని నింపమని ప్రభువా. ఈ రోజున ఈ లోకంలో మా సాక్ష్యం విషయంలో జాగరూకులమై ఉండే జ్ఞానము కూడా మాకు దయచేయమని, మీ కృపను బట్టి, మీ దయను బట్టి మరొక నూతన సంవత్సరంలోకి ప్రవేశించి బర్త్డేలను, యానివర్సరీలను సెలబ్రేట్ చేసుకుంటున్న ప్రతి బిడ్డను, ప్రతి కుటుంబమును దీవించి ఆశీర్వదించమని తండ్రి. కొందరికైనను మీ యొక్క ప్రేమ కలిగిన, విలువైన నామాన్ని ప్రకటించగలిగిన అయా మంచి జ్ఞానం ప్రతి ఒక్కరికి దయచేయమని యేసుక్రీస్తు వారి నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్.